యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదముల చెంత ఈ చక్కటి సమయం కొరకు ఎదురు చూస్తూ అనేక మంది ప్రభు యొక్క వాక్యము కొరకు తృష్ణ దప్పిక కలిగి ఆశ కలిగి అనేక మంది ప్రభు బిడ్డలు ఈ దినము కొరకు సమయం కొరకు వేచి ఉన్నందుకు మీకు అందరికీ కూడా నా శుభాలు నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైన దైవజనాంగమా, ఒక వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని మనం ముందుకు చదువుకొని మన ధ్యాన సమయాన్ని ముందుకు కొనసాగిద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచన భాగాన్ని మనము వాక్యములో చూడగలిగితే, ఈ దినము మొదలుకొని నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడు ఎవడును లేడు అని చెప్పి బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాటలో ఉన్న ప్రాముఖ్యమైన మాట పదం ఏమై ఉంది అని మనం చూడగలిగితే, దేవుని ప్రజలు ఎన్నోసార్లు దేవుణ్ణి బాధించి బాధపెట్టి ఇబ్బంది పెట్టి శ్రమపాలు చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క కనికరం ఆ ప్రజల పట్ల ఎంత ఉంది అని మనం చూడగలిగితే, ఆ ప్రజలు ఎన్నో సందర్భాల్లో దేవుని కృప, కనికరము, కాపుదల ఇవన్నీ పొందుకొని దేవుని కొరకు యోగ్యులుగా నమ్మకస్తులుగా జీవించడానికి దేవుడే మరలా వారికి కనికరాన్ని, కృపను దేవుడు చూపెట్టి మరలా వారు దేవుని సన్నిధిని సమీపించే విధంగా దేవుడు వారికి సహాయం చేస్తూ ఆ విధంగా వచ్చారాయన. అందుకనే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడు లేడు అని చెప్పి దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని చేతిలో ఒక వ్యక్తి పడుట అది చాలా దుర్భరమే. ఒక వ్యక్తి దేవుని యొక్క హస్తములో పడుట అది ఎంతో కష్టం, అది క్లిష్టం. కనుక ఈరోజు దేవుని యొక్క చేతిలో దేవుని హస్తములు బలమైనవి కనుక ఆయన హస్తములో ఒక వ్యక్తి ఆశీర్వాదము కొరకు పడాలి, కానీ శాపము కొరకు ఒక వ్యక్తి పడినట్లయితే దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఐగుప్తులో వారు మగ్గిపోయారో, ఈరోజు అదే విధంగా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా మగ్గిపోవలసిన స్థితి వస్తుంది అని మనం ఈరోజు గ్రహించి ఆలోచించాలి. ప్రభునందు ప్రియమైన దైవజనాంగమా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం మనతో మాట్లాడుచున్న ఈ మాటను బట్టి మనం చూడగలిగితే, ఈ మాటలో ఒక అద్భుతమైన తలంపు దేవుడు వ్రాచి దాచిపెట్టాడైన. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడు ఎవడు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. నేనే అని ప్రభు చెప్పిన మాటలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఒక విశ్వాసాన్ని బలపరిచే విధంగా, శ్రమలో, కష్టములో, ఇబ్బందులో దేవుని మాట ఆదరించి ఓదార్చే విధంగా ఈ మాటలన్నీ కూడా సమస్తము సమకూర్చి దేవుడు అనేక మంది ప్రజల మేలు కొరకు దేవుడు ఇవన్నీ కూడా ఆయన చేస్తూ వస్తున్నాడు. కనుక ప్రభు బిడ్డలపైన మనం ఈ దినం ఒక విషయాన్ని మనము దేవుడి సముఖంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయం ఏంటి అని మనం చూడగలిగితే, దేవుడు కార్యము చేసినప్పుడు ఆపగలిగిన వాడు, త్రిప్పగలిగిన వాడు, ఆపివేయగలిగిన వ్యక్తులు ఈ ప్రపంచంలో వీరుడు, ధీరుడు, సూర్యుడు ఇంకా పుట్టలేదు. ఎందుకంటే భూమికిని ఆకాశమునకును మహాదేవుడు ఆయనే, మహోన్నతుడు ఆయనే. గనుక ఆయన సన్నిధిలో ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా ఉండుట దేవునికి ఎంతైనా ఇష్టం. కనుక దేవుడు ఒక తలంపును, ఒక ఆలోచించి చెయ్యాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా సరే చేయటానికి దేవుడు సమర్థుడు, సామర్థ్యం కలిగిన దేవుడు. యోబు యొక్క జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాడు, దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగాడు. దేవుడు శూన్యములో సమస్తము కూడా చేయగలిగిన వాడు అని మనము గమనించాలి. అబ్రహామునకు, సారాకు దేవుడు వృద్ధాప్యములో సంతానాన్ని ఇవ్వగలిగాడు. అనగా అర్థం ఏంటంటే, కనని స్త్రీ కూడా, గర్భము ధరించని స్త్రీ కూడా దేవుని సన్నిధిలో, ఒక బిడ్డకు ప్రసవాన్ని ఇవ్వని స్త్రీ కూడా దేవుని సన్నిధిలో ఆ విధంగా ఇవ్వగలిగినట్టుగా దేవుడు చేశాడు. అనగా అర్థం ఏంటంటే, శూన్యములో సమస్తమును చేసే ఆ దేవాది దేవుడు
ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దేవుని తలంపుల చిత్తం ఏమై ఉందో మన జీవితంలో దేవుడు చేయడా ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి పట్ల దేవుడు కలిగిన తలంపులు బహు విస్తారములు అని ప్రభు ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అనగా ఒక మాటలో చెప్పాలంటే, నీ పట్ల, నా పట్ల, మన పట్ల మన ప్రభువునకు ఉన్న తలంపులు ఎంత శ్రేష్టమైనవో, ఎంత ఉన్నతమైనవో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒక తండ్రి ఒక బిడ్డ పట్ల ఏ విధంగా ఉన్నతమైన తలంపులు కలిగి ఉంటాడో అంత ఉన్నతమైన తలంపులు మన పట్ల ప్రభు కలిగి ఉన్నాడు. ఒక తల్లి తన బిడ్డ పట్ల ఏ విధంగా ఉన్నతమైన తలంపులు కలిగి ఉంటుందో అదేవిధంగా దేవుడు ఈరోజు నీ పట్ల, నా పట్ల, మన పట్ల అంత ఉన్నతమైన తలంపులు ఆయన కలిగి ఉన్నాడు. ఒక తమ్ముని పట్ల ఒక అన్న, ఒక చెల్లి పట్ల ఒక అక్క, ఒక తల్లి ఒక తండ్రి బిడ్డ పట్ల ఇటువంటి ఉన్నతమైన తలంపులు కలిగి ఉంటారో ఆ తలంపులు ప్రభు మన పట్ల ఆయన కలిగి ఉన్నారు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. నీ పట్ల ప్రభు ఒక వాగ్దానం చేసి, నీకు దేవుడు మాట ఇచ్చి, నీతో ప్రభు మాట్లాడి ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయేమో. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆ నమ్మదగిన వాడు నీకిచ్చిన వాగ్దానాన్ని, నీ విషయంలో చేసిన వాగ్దానము దేవుడు ఎప్పుడు కూడా తప్పిపోడు, దేవుడు తప్పు చేయడు అనే విషయాన్ని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి. అయితే ఒకటి వాక్యం అంటున్న మాట ఏంటంటే, మనకు ప్రభు మాట ఇచ్చారు కనుక ఆయనే నెరవేర్చును అని వాక్యము కూడా ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అందుకని వాక్యం అంటుంది, తగిన కాలమందు మిమ్మల్ని ప్రభు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఒక వ్యక్తి దీన మనస్కుడై ఉండాలి అని ప్రభు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుడు హెచ్చించువాడే, దేవుడు దీవించువాడే, దేవుడు ఆశీర్వదించువాడే. దేవుని సమయం ఒక మనుషుని జీవితంలో వచ్చినంత వరకు కూడా మనుషుడు ఏం చేయాలంటే, ఆయన బలమైన చేతి క్రింద అణిగి దేవుని సమయము కొరకు వేచి కాచి కనిపెట్టి, మీ చిత్తము ప్రభా, నా జీవితంలో మీ చిత్తాన్ని జరిగించండి ప్రభా అని ఒక వ్యక్తి దేవుని సముఖములో ఆ విధంగా ప్రార్థన చేయవలసిందే. ఇటువంటి ప్రార్థన ఒక రోజున ఆ వ్యక్తిని బయటకు తీసుకుని వచ్చి అనేక మంది పట్ల దేవుడు చేసిన కార్యక్రమాలు అనేక మంది ప్రజలు చూసే విధంగా, ఆశ్చర్యపరిచే విధంగా, ఆశ్చర్యాన్ని పొందే విధంగా మన జీవితాన్ని దేవుడు ఆ విధంగా చేస్తాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 27 వచన భాగం. యెషయా 14:27లో మన వాక్యాన్ని చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, సైన్యములకు అధిపత్యకు యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడు ఎవడు, బాహువు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడు ఎవడు అని ఈరోజు వాక్యంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మన దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే, ఆయన సైన్యములకు అధిపతి, బలశౌర్యములు కలిగిన యెహోవా, యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు ఆయన. ఆ అధిపతి అంటున్న మాట ఏంటంటే, దాన్ని దేవుడు నియమించున్నాడు అని వాక్యం మనతో ఆ విధంగా సెలవిస్తుంది. సైన్యానికి దేవుడు దాన్ని స్థిరపరిచి పెట్టాడు. అయితే ఈరోజు ఆ యొక్క దేవుడు స్థిరపరిచిన దాన్ని ఒక వ్యక్తి రద్దుపరచగలడా, త్రిప్పగలడా, మార్చివేయగలడా, మార్పు చెందించగలడా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పట్ల ప్రభు ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఆ నియమాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఆయన స్థిరపరిచి బలపరిచేవాడు మాత్రమే, రద్దుపరిచేవాడు కాదు. దేవుడు మన జీవితంలో మన పట్ల తన మనస్సును మార్చుకునేవాడు కాదు దేవుడు. అందుకే వాక్యం అంటుంది, దేవుని యొక్క మనస్సును, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని నియమాన్ని, దేవుని ఆలోచనను త్రిప్పగలిగిన వ్యక్తి, రద్దుపరచగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా
అని మనం చూడగలిగితే ఎవ్వరూ లేరు. అందుకే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆయన మాట సెలవిచ్చును, ఆయనే నెరవేర్చును. నెరవేర్చేవాడు ఆయనే, మాటను సెలవిచ్చేవాడు కూడా ఆయనే. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా వేచి కాచి కనిపెట్టుకొని ప్రభు పాదముల చెంత ఆ విధంగా ఉండగలిగితే, వాక్యం అంటున్న మాట ఏంటంటే, నేను కార్యమును చేయగా త్రిప్పివేయువాడు ఎవడు అని ప్రభు అంటున్నాడు. ఆయనే కార్యాన్ని నీ జీవితంలో చేయాలి అని అనుకున్నప్పుడు మార్చగలిగిన వ్యక్తి కానీ, త్రిప్పగలిగిన వ్యక్తి కానీ, మార్పు చెందించగలిగిన వ్యక్తి కానీ ఎవరూ లేరు. ఎందుకంటే ఆయనకు ఆయనే సాటి, ఆయనకు ఆయనే సమానం. గనుక అంత శక్తి కలిగిన దేవుని ముందు ఒక వ్యక్తి ప్రార్థించి, దేవా, నా పట్ల మీ చిత్తం ఏమై ఉందో ఈ ఉదయకాల సమయంలో నాయన ఆ విధంగా నా జీవితాన్ని మలచండి, మార్చండి అని చెబుతూ మన ముందుకు క్రీస్తులో కొనసాగిపోదాం. ఈ ఉదయకాల సమయంలో అట్టి కృప మనకు దేవుడు దయచేసి దీవించి సహాయం చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. మీ అందరినీ ప్రభు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.